రాహుల్ గాంధీ సాహసోపేతమైన పోరాటానికి కేంద్రం తల వంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాస్ నేత తెలిపారు. విద్యార్థి యువత నిజమైన దేశభక్తులని, వారి పోరాటం భవిష్యత్ తరాలకు ఆదర్శమని అన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్పై ఉద్యమిస్తున్న విద్యార్థి యువతకు మద్దతుగా నల్గొండ క్లాక్ టవర్ వద్ద సంఘీభావంగా నల్గొండ జిల్లా అధ్యక్షులు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029లోకి మోడీ సర్కార్ గద్దె దిగక తప్పదని, రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని అన్నారు. 25 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు చీకట్లోకి నెట్టిన మోడీ పార్లమెంట్లో దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీఎల్ జిల్లా అధ్యక్షుడు జిల్లేపల్లి పరమేష్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బోడస్వామి, మండల అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి, జడల చిన్న మల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ, ప్రధాన కార్యదర్శి ఏళ్ల రవీందర్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, వేముల గోపీనాథ్, జమ్ము అశోక్, పెరుమాండ్ల నరేష్, ఇందనూరి శ్రీను, జోలం మహేష్, హరీష్, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సుధా, బాలకృష్ణ, వైస్ చైర్మన్ భార్గవ్, దొండ రమేష్ యాదవ్, చింతమల్ల వెంకటయ్య, రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్షలాది కుటుంబాలలో మరి చీకటి రోజులున్నాయి. వారికి భరోసా కల్పించాలి. అనేక మంది మరణించారు. దీనికి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా మరి పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేసినాయి. కానీ ఒక ఫాసిస్టు ధోరణితోటి ఈ దేశంలో స్వతంత్రానికి కారణమై ఈ దేశంలో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల హక్కుల కోసం ఈ దేశం కోసం బలిదానం చేసిన కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని మొన్న చూశాం. మరి గాయపరిచి అప్రజాస్వామిక వివరించినటువంటి తీరుని ఈ దేశ ప్రజలు గమనించినారు. కానీ దేశంలో ఉండబడేటువంటి కోట్లాది మంది యువతరం మరి మోడీ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ రాహుల్ గాంధీ వారి వెంట నడిచారు. ఈనాడు నీట్ పరీక్షలు డబ్బులున్నటువంటి వాళ్లకు మరి పేపర్లు దాసోహం చేసి అనేక మంది జీవితాలని తెరమరుగు చేసినటువంటి వారికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి దేశ యువత కదిలింది. ఒక దృఢ సంకల్పంతో ఈ దేశ యువత యొక్క గొంతుకై నిలబడ్డ రాహుల్ గాంధీ గారిని ఈనాడు అటు పార్లమెంట్లో బయట అణిచివేసే కార్యక్రమం మోడీ గారు తీసుకున్నారు. ఏది ఏమైనా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిరంటే దానికి రాహుల్ గాంధీ గారి యొక్క బలమైన నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక సంకల్పాన్ని ఈనాడు ముందుకు తీసుకుపోయిండు. ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామాని యువతకు, విద్యార్థులకు అంకితం చేస్తూ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ విజయ యాత్రని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ దేశంలో ఉండబడేటువంటి పేదలు మరి బడుగు బలైన వర్గాలు కోటాను కోట్ల రూపాయలు తమ రక్తాన్ని, చెమటని చిందించి బిడ్డల భవిష్యత్తుని ముందుకు తీసుకుపోతానికి ప్రయత్నం చేస్తే మోడీ గారు భరోసా ఇచ్చే దాంట్లో బిజీగా లేరు. కేవలం ట్రంప్తోని, అదానితోని, అంబానీలతోని బేరం ఆడుకొని తనకు కావలసినటువంటి నిధులని, బీజేపీని గెలిపిస్తానికి కావాల్సినటువంటి డబ్బులని జమ చేసుకునే కార్యక్రమంలో ముందున్నారు. అందుకోసమే ఈ దేశంలో ఉండబడే యువత ఇవాళ తలుచుకొని తమ సత్తా దాటి రక్తం గారుతున్న లాఠీలు, తూటాలు మీద పడ్డ, గొంతుల మీద తుపాకులు పెట్టినా మరి యువతరం ఉద్యమించింది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిందంటే అది ఖచ్చితంగా 100కు 100% యువతరం, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వానికి ఇవాళ తిరుగులేని విజయం ముందుకు పోతుంది. ఈ 2029లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చి యువతకు, విద్యార్థికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించి వారి జీవితాలలో సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అధికార దాహంతో ఇవాళ ఇట్టర్ లెక్క అహంకారంతో మరి మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఇవాళ సమాజం మొత్తం కూడా వ్యతిరేకిస్తుంది. ప్రజాస్వామ్యం గెలిచింది, విద్యార్థులు గెలిచిర్రు, యువత గెలిచింది. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ కాలగర్భంలో కలిసిపోయే పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ మరి మేము యువతకు, విద్యార్థులకు అంకితం చేస్తూ ఈ విజయ యాత్రని, పరంపరను భవిష్యత్తులో కూడా విద్యార్థులకు, యువతకు మద్దతు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అండగా నిలబడతా ఉన్నారు.